ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు. ఏ అపాయం మా గుడారము సమీపించకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేసినందుకు, అయా మా అందరికీ కావలసిన కంటి నిండా నిద్రను అనుగ్రహించినందుకు మీకే స్తుతులు తండ్రి, మీకే వందనాలు. ముఖ్యంగా ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన శ్రేష్టమైన రోజును మేము చూడగలుగుతున్నామంటే అయా అది కేవలం మీ యొక్క కృపను బట్టి మాత్రమే సాధ్యమైనది తండ్రి. మీరిచ్చిన ఆ యొక్క విలువైన కృపను బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ద్వారా భక్తుడు చెబుతున్నట్లుగా ఉన్నాయన. ఈ రోజున మేము పడుతున్న బాధలు, మా జీవితంలో ఉన్న కష్టాలు, మా ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఏవైనా కానీ వాటిని గూర్చి మేము మాత్రమే చింతించడం లేదు కానీ మీరు మమ్మల్ని బట్టి చింతిస్తున్నారు, మా భారములన్నిటినీ తీసివేయబోతున్నారు, ధైర్యముగా ఉండండి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు నాయన. అయా, ఈ లోకంలో ఎవరూ లేరు అనుకోకుండా తండ్రి, ఆకాశమందు నువ్వు ఉన్నావనే విశ్వాసముతో ఈరోజు మేము జీవించడానికి సహాయము దయచేయండి. ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తండ్రి, అయా మీరు మాతో ఉన్నారని, మా పక్షమున మీరు యుద్ధము చేస్తారని ధైర్యముతో జీవించే కృప దయచేయండి నాయన. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారందరి జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభువా. అయా, ఈ రోజున చేస్తున్న ప్రతి పనిని కూడా దీవించమని అడుగుతున్నాము, ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, వారికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను మీరు దయచేయండి. వారి యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలను బహుగా ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలించే కృప దయచేయండి నాయన. ఆగిపోయిన పనులను బట్టి బాధపడకుండా మరలా వాటిని పునరుద్ధరించే హృదయం వారికి దయచేయండి. నూతనమైన కార్యములలో బిడ్డలకు దీవెనలు దయచేయండి. వారి పనులకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడను వారి ఎదుట నుంచి తొలగించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాము నాయన. ప్రయాణాలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాము. వెళుతున్న వస్తున్న మార్గములలో మీ రక్షణ దయచేయండి. ఏ బిడ్డకు అపాయము, ప్రమాదము సంభవించకుండా క్షేమముగా, సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు, గమ్యస్థానాలకు చేర్చమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారో తండ్రి, తగిన జ్ఞానం దయచేయండి ప్రభువా. తెలివిని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారి రిపోర్ట్స్లో, వారి యొక్క చెకప్స్లో, వారి ఆపరేషన్స్, డెలివరీస్లో అన్నిటిలో మీరు తోడై ఉండండి. వారు అనుకున్న విధముగా అవి ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటుండగా ప్రభువా, ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు వారిని ముట్టకుండా, ఏ హాని వారికి జరగకుండా మీరే ప్రతి ఒక్క బిడ్డను కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన నాయన, ఎవరికి ఏ లేమి, ఏ లోటు, ఏ బలహీనత లేకుండా ఈ రోజున తండ్రి మీరే ప్రతి బిడ్డకు కావలసిన ఆహారమును, ఆరోగ్యమును, ఆర్థిక పరమైన ప్రతి ఒక్క పరిస్థితిని దయచేయండి. ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి తండ్రి. మా మాటలు, మా చేతలు, మా కనుచూపు, మా యొక్క ప్రవర్తన సమస్తము కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. ముఖ్యంగా ఈ రోజున మా అందరికీ ప్రశాంతమైన జీవితాలు అనుగ్రహించండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా ప్రశాంతంగా అయా నెమ్మదిగా ఉండడానికి కృప దయచేయమని, లోక సంబంధుల చేత తండ్రి మేము మోసపోకుండా, అపవాది చెరల్లో పడిపోకుండా,
పాపములో పాలి భాగస్థులవ్వకుండా మీ యొక్క వాక్య జ్ఞానం మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, మీరిచ్చిన ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. మేమును కొందరికైనను మా నోటి ద్వారా సువార్తను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.